ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని ఘనపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత పిలువబడి పరలోక రాజ్యం కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభునామం బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించి తన మహిమలో మనల్ని బలపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రతిరోజు విశ్వాసము, భక్తి, ప్రార్థన, సమాధానం, ఆరోగ్యం ఇలాంటి విషయాలు నేర్చుకుంటూ వాక్యాన్ని వింటున్నాము. ఈరోజు ఒక క్రొత్త విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు, వ్యోమగాములు, నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు, ఆకాశాన్ని పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని ఆకాశంలో పరిశోధనలు చేస్తున్నారు. ఏంటి అంటే ఈ సృష్టిలో సృష్టి అంటే భూమికి సంబంధించింది మాత్రమే కాదు, ఈ విశ్వంలో మనుషుడు ఒంటరివాడా, లేకపోతే మనుషునికి తోడుగా వేరే గ్రహం మీద ఎక్కడైనా జీవం ఉందా అని పరిశోధనలు చేస్తున్నారు. ఇలా పరిశోధనలు చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఇప్పటి వరకు కూడా మనుషుడి యొక్క అబ్జర్వబుల్ యూనివర్స్లో ఎక్కడ కూడా జీవం ఉన్నట్టుగా ఏ ఆనవాళ్ళు సైంటిస్టులకి దొరకలేదు. మనుషుడు ఒంటరివాడా అనే ప్రశ్న వాళ్ళలో వచ్చింది. అయితే మనుషుడు భూమి మీద ఒంటరివాడు కాదు. ఈ భూమి మీదే మనుషుడు ఒంటరివాడు కాదు అంటే, అవునండి నేను ఒంటరిని కాదు, మాకు మా ఆవిడ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, మా అమ్మోళ్ళు ఉన్నారు, మా అక్కోళ్ళు ఉన్నారు, ఇది కాదు. మానవ జాతి ఒంటరిది కాదు కాకపోతే ఇంకేమున్నారండి? కుక్కలు, నక్కలు, పందులు, జంతువులు ఉన్నాయండి తోడు అంటారు. రైట్. వీటితో పాటు మనుషుని యొక్క కంటికి కనబడినటువంటి అతీత శక్తులు మనుషునికి తోడుగా ఈ లోకంలో ఉన్నాయి. మనుషుతో పాటుగా ఈ భూమి మీద సంచారము చేస్తున్నాయి. ఈ మాట మీకు అర్థం కావాలంటే ఎలా చెప్పాలంటే, నేను ఒక సైన్స్ జర్నల్ చదువుతున్నప్పుడు అందులో ఒక పెద్ద ఆయన ఏమని రాశాడంటే, మనిషి కన్ను ఒక పరిధి నుండి మాత్రమే చూడగలదట, ఒక పరిధి కాంతి నుండి మాత్రమే చూడగలదట. అంతకు మించి తక్కువ ఉన్నటువంటి కాంతిని అది చూడలేదట. ఆయన అలా రాస్తూ అంటాడు, ఈ సృష్టిలో మనిషి కంటికి కనబడినటువంటిది చాలా ఉంటాయి అన్నాడు. మీకు ఉదాహరణ చెబుతాను, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైనా కరెంటు లైట్లో ఉన్నారనుకోండి, ట్యూబ్ లైటింగ్లో ఉన్నారనుకోండి, లైట్లో కూర్చొని బయటికి వెళ్ళారనుకోండి, బయట అంతా ఎట్లా కనబడుతుంది? అది పౌర్ణమి రోజైనా సరే ఒక కాసేపటి వరకు చీకటిగానే కనబడుతుంది. నీకు చీకటిగా కనబడుతున్నంత మాత్రాన
అక్కడ వెలుతురు లేదని అర్థము కాదు. అప్పటికే అక్కడ వెలుతురులో చీకట్లో ఉన్న వాళ్ళకి నీకంటే వెలుగుగా కనబడుతుంది. నీ కన్ను మరలా అడ్జస్ట్ అయిన తర్వాత ఆ చంద్రకాంతి నీకు కనబడుతుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనుషుడి దృష్టికి కనబడనటువంటి సృష్టము ఈ భూమి మీద ఇంకా చాలా ఉన్నాయి. అందులో మనుషుని కంటికి కనబడినటువంటి సృష్టములో ఒక సృష్టి ఏంటంటే మానవ అతీతమైనటువంటి శక్తులు. మానవ అతీతమైనటువంటి శక్తులు అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దైవశక్తి, రెండవది దుష్టశక్తి. ఈ దుష్టశక్తి అనేటువంటిది భూమి మీద ఉంది, దైవశక్తి కూడా భూమి మీద ఉంది. ఈ దుష్టశక్తిని మన భాషలో అర్థం కావాలంటే ఒక భాష ఒక మాట వాడుకోవచ్చు. ఏంటంటే దెయ్యాలు. అంటే ఈ భూమి మీద మనుషులతో పాటు సంచరించేటువంటి జంతువులలో, లేకపోతే సంచరించేటువంటి జీవరాశులలో, సంచరించే వాటిలో మానవునితో పాటు భూమి మీద ఎవరు కూడా తిరుగుతున్నారు? దయ్యాలు కూడా తిరుగుతున్నారు. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా వాక్యమే చెబుతుంది. మనం దానిని దెయ్యాలు, మన పరిభాషలో దెయ్యాలు అన్నాం. కానీ బైబిల్లో ఆ దెయ్యాల గురించి ఏమని రాయబడిందో కొన్ని విషయాలు మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దెయ్యాలు ఎవరు, ఈ దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చారో ఒక విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరయ్యా ఈ దూతలు, ఎవరయ్యా ఈ దెయ్యాలు అంటే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే ఆకాశములో నుండి పడద్రోయబడినటువంటి దూతలు. ఎందుకు వారిని పరలోకం నుంచి దోసేశాడు? యాకోబు రాసినటువంటి పత్రిక, యూదా పత్రిక 1వ అధ్యాయం, యూదా పత్రిక ఇక్కడ ఉంటుంది, ప్రకటన ప్రకటన ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. దేవునికి స్తోత్రం. ఈ దూతలట ఆకాశం నుండి ఎందుకు త్రోసివేయబడ్డారు అంటే వారు వారి ప్రధానత్వాన్ని, వారికి ఇచ్చినటువంటి ప్రధాన స్థితిని, వారికి ఇవ్వబడినటువంటి స్థితిని వారు కాపాడుకోలేకపోయారట. కాపాడుకోలేక వారి నివాసాన్ని విడిచిపెట్టారట. దేవుడు వారిని బయటకు గెంటేసి, ఆ ఆకాశంలో నుంచి బయటకు గెంటేసి, ఆ లోకంలోనికి పరలోకంలో నుంచి బయటకు గెంటేసి వారిని విడిచిపెట్టగా ఆ పరలోకం నుంచి గిడ్డివేయబడినటువంటి ఆ దూతలు ఎక్కడ తిరగాలో తెలియక ఆ సృష్టిలో, ఆ విశ్వంలో తిరుగుతూ 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 భూమి మీద అడుగు పెట్టారట. ఎప్పుడైతే భూమి మీద అడుగు పెట్టారో ఆదికాండం 1వ అధ్యాయములో 2వ వచనంలో జరుగుతుంది, భూమి శూన్యంగాను నిరాకారంగా ఉండేను అని. ఎప్పుడైతే అపవాది అనేవాడు ఈ భూమి మీద అడుగు పెట్టాడో ఆ భూమి అపవాది యొక్క శాపమును తట్టుకోలేక ఈ భూమి ఏమైంది? శూన్యంగాను నిరాకారంగాను మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇంతకుముందు పెద్దలు ఎవరైనా పెరట్లోకి వచ్చి మన నిమ్మకాయలు కోసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏమనేవారు తెలుసా? రైట్, నువ్వు కొయ్యగా నేనే కోసిస్తాను. ఎవరైనా పూలు అడిగారు అనుకోండి, నువ్వు కోసుకోకో నేనే కోసిస్తాను. వాళ్ళు ఎందుకు అనేవారు అలాగా?
వాళ్ళు ఎక్కువ కోసుకెళ్ళిపోతారని కాదు, వాళ్ళ మీద ఉన్న శాపము గాక, వాళ్ళ మీద ఉన్న శాపము గాక ఆ చెట్టుకు తగిలితే ఆ చెట్టు చచ్చిపోతుంది. ఇది నేను చాలాసార్లు గమనించా, చాలా విషయాలు గమనించాను. ఇలాంటివి ఎవరి మీదైనా శాపం ఉంటే ఆ శాపము వలన వారు చేసేటువంటి వ్యవసాయం, వారు చేసేటువంటి వ్యాపారం, వారు చేసేటువంటి పాడి పంటలు ఫలభరితంగా ఉండవు. వారి శాపము వలన వారి ప్రయత్నాలు విఫలమైపోతూ ఉంటాయి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఒకవేళ మీలో అలాంటి శాపం ఏదైనా ఉందేమో నాకు తెలియదు, కానీ మీరు పట్టిందల్లా ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదా, ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిగే పడుతుంది. వీడికి ఎందుకు ముళ్ళపరిగెడుతుంది అంటే వీడు శాపగ్రస్తుడు. వీడు శాపగ్రస్తుడు అవడం వల్ల వీడు ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరిగే పడుతుంది. వీడు ఏది పట్టుకున్నా దరిద్రమే, ఏం చేసినా నష్టమే. ఒకవేళ అలాంటి నష్టాలలో మీరు ఉన్నారేమో, శాపభరితమైన జీవితాల్లో మీరు ఉన్నారేమో, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ ప్రతి శాపము కొట్టువేయబడి మీకు పవిత్రమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించును గాక. మీ ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మీరు చేయు వ్యాపారాలు, మీరు చేయు వ్యవసాయాలు, మీరు చేడు పాడి పంటలను ప్రభు ఆశీర్వాదకరంగా మార్చును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాని శాపమును తట్టుకోలేక భూమి శూన్యంగా మారిపోయింది, నిరాకారంగా మారిపోయింది. తర్వాత దేవుడు వాడిని మరలా భూమి మీద నుండి సాతాను యొక్క అధికారాన్ని కొట్టివేసి దేవుడు ఆదికాండంలో పునః సృష్టి చేశాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నది మొదటి సృష్టి కాదు, అది పునః సృష్టి. అనగా దేవుడు తిరిగి మరలా నిర్మించినటువంటి స్థితి, అది తిరిగి నిర్మించినటువంటి భూమి అది. అయితే ఆ భూమి మీద దేవుడు అధికారాన్ని, సాతాను యొక్క అధికారాన్ని కొట్టివేసి భూమి మీద అధికారం చేయడానికి మానవుడైన ఆదాముకి అధికారం ఇస్తే, ఆ మానవుడు మరలా అధికారాన్ని ఏం చేశాడంటే అపవాదికి అప్పగించేశాడు. ఎప్పుడైతే మానవుడు అధికారాన్ని అపవాదికి అప్పగించాడో, ఆ అపవాది భూమిని మరలా పాడు చేయటం మొదలెట్టాడు. భూమి మీద క్రూరత్వం వచ్చింది, భూమి మీద ప్రేమ పోయింది, లోబడేతనం పోయింది, భూమి మీద దేవునికి విధేయత చూపించే విషయం పోయింది, ఒకరినొకరు చంపుకోవటం, ఒకరి మీద ఒకరు పడటం మొదలైంది. మరలా క్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన క్రీస్తుగా, యేసుగా, సర్వోన్నతుడైన దేవుడు ఈ భూమి మీదకి యేసుగా, క్రీస్తుగా దిగివచ్చి పాపం లేని వానిగా పుట్టి, పాపం లేని వానిగా పెరిగి, పాపం లేని వానిగా జీవించి, ఆయన కలువరి శిలువలో రక్తం గారిచి, ఆయన సమాధి మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి సాతాను తలను చితగొట్టి సాతాను మీద విజయ పతాకాన్ని ఎగురవేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద తిరుగులాడుతున్నటువంటి అపవాది క్రీస్తు రక్తములో ఓడింపబడ్డాడు. క్రీస్తు వారి శిలువ రక్తము చేత సాతాను యొక్క తల చితగొట్టబడింది. ఇక ఈ భూమి మీద ఇక సాతానుకు అధికారము లేదు. ఈ భూమి మీద అధికారాన్ని క్రీస్తు ప్రభుల వారు సంఘానికి అప్పగించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ అపవాది ఈ భూమి మీద నుండి అపవాది పూర్తిగా కొట్టివేయబడలేదు, కానీ ఇంకా ఈ భూమి మీద వాడు నిలిచి ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి, ఈ భూమి మీద వాడు ఇంకా నిలిచి ఉన్నాడు. అయితే ఈ నిలిచి ఉన్నటువంటి వీడు అధికారం కొట్టివేయబడిన వాడు, వాడి బలమును కొట్టివేయబడిన వాడు, వాడి శక్తిని కొట్టివేయబడినటువంటి వాడు. వాడికి బలము లేదు, శక్తి లేదు, సామర్థ్యము లేదు. అయినప్పటికీ వాడు ఏం చేస్తున్నాడంటే ఈ భూమండలం మీద తిరుగుతున్నాడు. చూడండి వాడు ఎక్కడ తిరుగుతున్నాడు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం. సంఘము ఎవరితో పోరాడుతుందట? మనుషులతో పోరాడటం లేదు. జాగ్రత్తగా వినాలి. మనం పోరాడేది ఎవరితో? మనుషులతో. ఎవరితో? దురాత్మలతోనూ లోకనాథులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధపు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. దేవునికి స్తోత్రం. వీడు ఎక్కడున్నాడు? ఆకాశ మండలములో తిరుగులాడుతూ ఉన్నాడు. వాడితో మనం పోరాడుతున్నాం. వాడితో మనం ఎలా పోరాడుతున్నాం? వాడు మనతో ఎలా పోరాడుతున్నాడు అనేది మనకు అర్థం కావాలంటే బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి, పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాడు మనుషులతో ఎలా పోరాడుతున్నాడంటే, వాడు మనుషులను కొన్ని విధాలుగా నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పటికింకా కూడా మనుషులను వాడు పీడిస్తూ ఉన్నాడు, మనుషులను ఏడిపిస్తూ ఉన్నాడు, మనుషులను పట్టుకుంటూ ఉన్నాడు, మనుషులను మోసగిస్తూనే ఉన్నాడు. చూడండి, బైబిల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, బైబిల్లో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రేరేపించుతున్నటువంటి, లేకపోతే ఇప్పుడు వాయుమండలమైన అధికారి, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ సాతాను గురించి ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, వీడట అవిధేయులను ప్రేరేపిస్తాడట. దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రేరేపిస్తాడు? అవిధేయులను ప్రేరేపిస్తాడు. అంటే అపవాది ఏం చేస్తాడయా అంటే, సాతానుడు ఏం చేస్తాడయా అంటే, మనుషులు విధేయులు కాకుండా చేస్తాడు. హలో, ఏం చేస్తాడు? విధేయులు కాకుండా చేస్తాడు. అంటే కుటుంబాల్లో చూడండి, చాలామంది పిల్లలు వారి తల్లిదండ్రులకు విధేయులు అవ్వరు, వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు. ఇలా వాళ్ళు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? వారిని అపవాది ప్రేరేపిస్తున్నాడు. అపవాది వారిని చెరుపుతూ ఉన్నాడు. అపవాది వారిని పాడు చేస్తున్నాడు. అపవాది వారి హృదయాలు ప్రేరేపించి తల్లిదండ్రులకు విధేయులు కాకుండా, సంఘములో సేవకునికి విధేయులు కాకుండా, వాక్య వినటంలో దేవునికి విధేయులు కాకుండా మనుషులను పాడు చేస్తూ, మనుషులను దేవునికి, సంఘానికి, కుటుంబానికి, సమాజానికి మనుషులను దూరం చేస్తున్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అపవాది మనుషులను పట్టి పీడించడం అంటే, ఏదో దెయ్యం పట్టుకున్నప్పుడు ఏదో కేకలు పెట్టి, బొబ్బలు పెట్టి, కేకలు పెట్టి అరుస్తారంటారు. అది కూడా ఉంటుంది. అది మాస్ దయ్యాలు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరల్లో? మాస్ దయ్యాలు, అల్లరి దయ్యాలు. కానీ కొన్ని తెలివైన దయ్యాలు ఉంటాయి. ఇవేం చేస్తూ ఉంటాయి తెలుసా? మెల్లగా చెవిలోకి వచ్చి, మీ అమ్మ మాట వినొద్దు, మీ నాన్న మాట వినొద్దు, మాస్టర్ మాట వినొద్దు, పాస్టర్ గారి మాట వినొద్దు, లేకపోతే సేవకుడు మాట వినొద్దు, దేవుడి మాట వినొద్దు, వాక్యం మాట వినొద్దు అని హృదయాల్లో ప్రేరేపించి వాక్యానికి, సంఘానికి, కుటుంబానికి మనలను దూరం చేస్తూ ఉంటాడు. అవిధేయులుగా చేస్తూ ఉంటాడు. నా మాటలు అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అవిధేయుడు అవిధేయుడు వల్ల ఏమవుతుంది? మనం అవిధేయులు అవ్వడం వల్ల దేవునికి కోపం వచ్చుద్ది. మనల్ని ఎలాగైనా దేవునికి దూరం చేయడమే అపవాది యొక్క ఉద్దేశం. అపవాది తలంపు అదే. మన కుటుంబంలో సమాధానము, ఆరోగ్యము, నెమ్మది లేకుండా చేయడమే సాతాను యొక్క ఉద్దేశము. వాడు ఏం చేస్తాడు? మనల్ని అవిధేయులుగా చేసి, మనల్ని అపవిత్రులుగా చేసి,
మనల్ని దేవునికి దూరం చేస్తాడు, సంఘానికి దూరం చేస్తాడు, వాక్యానికి దూరం చేస్తాడు, కుటుంబానికి దూరం చేస్తాడు, తల్లిదండ్రులకు దూరం చేస్తాడు, భార్య భర్తల మధ్యలో సమస్యలను పుట్టిస్తూ ఉంటాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటే చూడండి, అలా చేయటం వల్ల దేవుని కోపం మన మీదకి వస్తుంది. ఈరోజు ఏమో మీ కుటుంబంలో తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఉన్నారేమో, భర్తకు లోబడని భార్యలు ఉన్నారేమో, భార్యను ప్రేమించని భర్తలు ఉన్నారేమో, కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారేమో, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నారేమో, కుటుంబంలో ఆరోగ్యం లేకుండా ఉన్నారేమో, కుటుంబంలో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఉన్నారేమో. ఒకవేళ అది సాతాను శోధన అయితే, దేవుడు సాతాను మీద మనకు అధికారం ఇచ్చాడు. అధికారాన్ని బట్టి చెప్తూ ఉన్నాను, మీ కుటుంబాలను పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులు లయమగునుగాక, మీ కుటుంబంలో సమాధానము కలుగునుగాక, మీ కుటుంబంలో నెమ్మది కలుగునుగాక, మీ కుటుంబాలకు ఆరోగ్యము కలుగునుగాక. నమ్ముతున్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొదటిది, అవిధేయతమైన మనస్సునిస్తాడు వాడు. విధేయత చూపలేని మనస్సునిస్తాడు, విధేయత లేని మనస్సునిస్తాడు. రెండవది, వాడు ఏం చేస్తాడో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూద్దాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, వాడు ఏం చేస్తున్నాడట? సర్వలోకాన్ని కూడా ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. వాడు మోసం చేయడమే వాడు ఉద్దేశం, మోసం చేయడమే వాడు తలంపు. ఆదిలో దేవుడు భూమి ఆకాశాలను సృజించిన తర్వాత, అదన్నిటినీ సృజించినటువంటి దేవుడు ఒక ఏదైనా వనమును వేసి మనుషుని తయారు చేసి వాడిని తీసుకొచ్చి ఆ ఏదైనా వనంలో పెట్టి, ఆ ఏదైనా వనములో వాడికి అధికారం ఇచ్చి, నువ్వు భూమిని నిండించు, భూమిని ఏలుబడి చేయి, భూమిని లోపరుచుకో అని చెప్పి వాడికి అధికారం ఇచ్చి, నువ్వు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన వృక్ష ఫలాలని తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలము తినొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో బైబుల్ రాయలేదు, ఎన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికాడో రాయలేదు. తర్వాత కొన్నాళ్ళకి, కొన్ని 10 సంవత్సరాలకో, కొన్ని 100 సంవత్సరాలకో, కొన్ని కోట్ల సంవత్సరాలకో ఆదాముకి ఒంటరితనం అనిపించింది. నేను ఒంటరిగా ఉన్నాను అనిపించింది. ఎప్పుడైతే వాడికి ఒంటరిగా ఉన్నాను అనిపించిందో, తనకు తోడు కావాలని దేవుడు తలంచి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి వాని ప్రకటముకుని ఇరిచి ఆ స్త్రీనిగా తయారు చేసి వానికి ప్రక్కన పెట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. వారిద్దరు భూమి మీద ఎంతకాలం బ్రతికారో బైబిల్లో రాయలేదు. వారు కొన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికుండొచ్చు, లక్షల సంవత్సరాలు బ్రతికుండొచ్చు, వేల సంవత్సరాలు బ్రతికి ఉండవచ్చు. కొంతకాలం బ్రతికిన తర్వాత కొన్ని వందలు, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు అయి ఉండొచ్చు. బ్రతికిన తర్వాత అవ్వమ్మను సాతానుడు ఏం చేశాడు? మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? వాడు ఉన్నది ఉన్నట్టుగా రాలేదు. వాడు ఉన్నది ఉన్నట్టుగా వస్తే, ఉన్నవాడు ఉన్నట్టుగా వచ్చుంటాయి, ఉన్నవాడు ఉన్నట్టుగా వచ్చుంటే అవ్వమ్మ మోసపోయేది కాదు. హలో, వాడు ఉన్నవాడు ఉన్నట్టుగా వస్తుంటే మోసపోయేది కాదు. మరి ఎలా వచ్చాడు? సర్పము వేషములో వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఈ రోజుల్లో చాలామంది మనం మోసపోతూ ఉంటాం, మనల్ని మోసగిస్తూ ఉంటారు. వాళ్ళు మన మంచికి ఎలాగ వస్తారండి? మంచోళ్ళలాగే వస్తారు. వాళ్ళ అసలు రూపము వేసుకుంటారు, అసలు రూపం వేసుకుంటారు. వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. కానీ మన మంచుకు వచ్చేటప్పుడు మాత్రం, మన దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చాలా న్యాజిక్గా, చాలా న్యాక్గా, చాలా జాగ్రత్తగా, చాలా మంచివానిగా, చాలా వేషధారణతో మన మధ్యకు వచ్చి మనలను మంచివాడిగా ఉన్నట్టుగా మనలను మోసం చేస్తారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. అపవాది కూడా వాడు ఎలా వచ్చాడయ్యా అంటే, నరుడు వాడు యొక్క అపవాదిగా రాలేదు, కానీ అపవాది సర్పము వేషములో, సర్పములో ప్రవేశించి, సర్పరూపములో అపవాది ఆ యొక్క అవ్వమ్మ దగ్గర రావగానే అవ్వమ్మ మోసగింపబడింది. ఆదాము మోసగింపబడలేదు, కానీ
అవ్వమ్మ మోసగింపబడిందని బైబిల్లో రాశాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. అవ్వమ్మ మోసగింపబడింది, ఆ పండు తిన్నది. ఆ పండు తిన్న తర్వాత అవ్వమ్మ కన్నులు తెరవబడలేదు. అవ్వమ్మ తిన్న తర్వాత పళ్ళు పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి ఇచ్చిన తర్వాత ఆదాము ఆ పళ్ళు తిన్న తర్వాత అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. అవ్వమ్మ తిన్న వెంటనే మోసగింపబడలేదు. అవ్వమ్మ తిన్న వెంటనే పాపం ఎంటర్ అవ్వలేదు. అవ్వమ్మ తిన్న వెంటనే శాపము రాలేదు. అవ్వమ్మతో పాటు ఎవరు తిన్నప్పుడు? ఆదాము తిన్నప్పుడు. జాగ్రత్తగా వినండి. భూమి మీద మనం ఏదైనా చేయాలంటే ఒక్కడ వల్ల కాదు, ఇద్దరు ఖచ్చితంగా కలవాలి. దేవునికి స్తోత్రం. అది ప్రభు పెట్టిన నియమం. అందుకనే ప్రభు వారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అంటారు, భూమి మీద ఏ విషయంలోనైనా సరే ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా యువతని ఈ దినమందు నీ సన్నిధిలో అయా యువతని మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం నాయన. ఈ లోకంలో ప్రభువా అపవాది వాడి యొక్క దూతలు ఉన్నారు. అయా యువతని వాడి నుండి మమ్మల్ని విడిపించడానికి క్రీస్తు రక్తము ద్వారా మాకు విజయమును అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. అయా యువతని అపవాది తంత్రములను మేము ఎరుగని వారం కాదు, వాడిని జయించు బలమును కలిగిన వారం, వాడిని జయించు శక్తిని కలిగిన వారం, వాడిని జయించు బలమును కలిగిన వారము. అయా యువతండ్రి నీ కృపచేత మమ్మల్ని బలపరిచి, అయా యువతని వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అపవాది చేత తోడింపబడుతున్నట్లయితే, అపవాది శక్తుల చేత పీడింపబడుతున్నట్లయితే యేసునామమున వారికి విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సంతోషం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, విడుదల కలుగునుగాక. అయా నీ కృపచేత ప్రతి ఒక్కరిని బలపరిచి నిలవబెట్టి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.